आने की दुकान है क्या रे अडवोकेट कुठारा है कोर्ट ऑर्डर वेकेट ना प्रपोजल जाते पीडी एक्ट में अंदर जाते 5 6 दो बार कौन गया तुम गए क्या नाम है तुम्हारा मनमोहन वीडियो ना बैठो बैठो ऊपर आ जाओ ऊपर आ जाओ जंगली यूसुफ क्या रे तुम्हारा दोस्त कहाँ गया रे तुम्हारा दोस्त कहाँ गया दूसरा कैसर कैसर नहीं है कारोबार क्या कारोबार है तुम्हारा कहाँ है कहते हैं हाँ फिर आजकल सुने आ रहा आपका 5 साल से कुछ नहीं है सुने आ रहा देख लो जब मिले तो भिजाते अंदर अभी इससे इतना कितने साल हुआ इससे पहले आप पीडी एक्ट में कब गए 4 साल से नहीं आए रिसेंटली नहीं गए तो ये 2 साल पहले गए ना 3.5 साल और कैसे रेडे that fellow maintaining gang అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లతో పోలీస్ అధికారులతో పాటు అంటే రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళపై ఎప్పుడు షీట్ ఓపెన్ అయింది, వాళ్ళపై కేసెస్ ఎన్నెన్ని కేసెస్ ఉన్నాయి, వాళ్ళ కేసెస్ స్టేటస్ను కనుక్కుంటూ వాళ్ళపై ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపై కూడా వాళ్ళందరినీ కూడా విచారించి మరి అందరికి కూడా చెప్పి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కూడా వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది పీడీ యాక్ట్లో లోపల వెళ్ళొచ్చినట్టు కూడా తర్వాత బయటకు వచ్చి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించిన అసోసియేట్స్ కానీ ఎవరైనా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం చట్టారీత్యా చర్య తీసుకోవడం అనేది జరుగుతుందని కూడా వాళ్ళందరికీ చెప్పాం. మరి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసిన తర్వాత దాదాపు ఇక్కడ 132 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో ఇప్పుడు 92 మంది ఇప్పుడు హాజరైనారు. మిగతా కైసర్ లాంటి ఒక నోటోరియస్ అనుకోండి అతను బెంగళూరులో ఉంటున్నట్టు తెలిసింది. వాళ్ళ ఫాలోవర్స్ ఏదో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారని తెలిసింది. ఎవరైతే రౌడీ షీట్స్ లేని వాళ్ళు కూడా చాలామంది పాల్గొంటున్నట్టు తెలిసింది. వాళ్ళ లిస్ట్ కూడా మేము తయారు చేశాం. వాళ్ళపై కూడా కొత్తగా షీట్లు ఓపెన్ అవుతాయి. వాళ్ళపై కూడా చట్టారీత్యా చర్య తీసుకుంటాం.